ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ చేసుకుందాము. దానికోసం పాలకూరకు కావాల్సినవి ఐటమ్స్ కందిపప్పు, మరి అలాగే జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, చింతపండు, మరి వీటిని అయితే తీసుకున్న తర్వాత మరి పాలకూర పప్పుకి పాలకూర మరి పచ్చిమిరపకాయలు కలమాకు అయితే తీసుకున్నాను. ఇవి తీసుకొని మరి వీటిని అయితే శుభ్రంగా అయితే మరి పాలకూరని మంచిగా కట్ చేసి పెట్టుకుందాము. పచ్చిమిరపకాయలు అయితే కచ్చా పక్కగా మరి నూరుకుందాము. ఇలా నూరుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కందిపప్పుని ఇలా నీట్గా శుభ్రంగా కడిగి మరి పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. మరి ఇలా శుభ్రంగా నీట్గా కడిగిన కందిపప్పుని పొయ్యి మీద పెట్టి ఇలా ఉడికించుకుంటున్నాను. ఇలా కందిపప్పుని కట్టెల పొయ్యి మీద ఈరోజు ఎంతో టేస్టీగా పాలకూర పప్పుని మరి టేస్టీగా తిందామని ఇలా అయితే ట్రై చేసినాను. నేనైతే ఇక కందిపప్పు అయితే ఉడుకుతూ ఉంది కట్టెల పొయ్యి మీద. మరి నిజంగా పల్లెటూరిలో ఇలా కట్టెల పొయ్యి మీద బయట కూకొని ఇలా వండుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మన పొగగిడ కళ్ళలో మనకైతే ఉండదు. ఇక ఆలోపు అయితే కందిపప్పు అయితే మంచిగా ఉడికిపోయిన కందిపప్పుని రుబ్బి పక్కన తీసుకున్న తర్వాత పోపు కోసము మళ్ళీ గిన్నె పెట్టి ఆ గిన్నెలో నూనె అయితే పోసుకున్నాను. నూనె పోసుకున్న తర్వాత ఇక నూనె కొంచెం కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కచ్చా పక్కగా దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇలా ఎల్లిపాయలు వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కలమాకు అయితే వేసుకున్నాను. ఇలా కలమాకు వేగిన తర్వాత మనము కట్ చేసిన పాలకూరని అయితే వేసుకుందాము. ఇలా కట్ చేసిన పాలకూరని వేసి మంచిగా అయితే కలుపుకుందాము. నూనెలో కొద్దిగా సేపు అయితే ఫ్రై చేద్దాము. ఫ్రై అయిన తర్వాత మరి పసుపు, అలాగే ఉప్పు, మరి అలాగే కచ్చా పక్కగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి మంచిగా ఈ నూనెలో పాలకూరని బాగా వేయించి మంచిగా ఉడికించుకుందాము. ఇలా ఉడికితే పాలకూర టేస్ట్ పప్పు సూపర్గా వస్తుంది. ఈ లోపు అయితే నేను పాలకూరని ఇలా ఉడికించుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని మనకి ఎంత కావాలో అంత అయితే పోసుకున్న తర్వాత చింతపండు రసంలో కొద్దిసేపు పాలకూరని ఉడికిద్దాము. ఇలా ఉడికిన తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో అయితే వేసుకున్న తర్వాత కొద్దిగా సేపు అయితే మరి ఒక పొంగు వచ్చే వరకు మరగనిద్దాము. ఇలా ఒక పొంగు వచ్చే లోపల మరగనిస్తే పాలకూర పప్పు అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇక ఉప్పు మొత్తం సరి చూసుకొని మరి మూత అయితే పెట్టేద్దాము. వేడి అన్నంలో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేయడమే ఆలస్యం. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో కలుద్దాం.